యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఇంతకుముందు మనము జీవుల యొక్క రూపాలు, ఆత్మీయుల పోలికలని చెప్పి మొదటగా విన్నాం. 2 వారాల క్రితం జీవుల యొక్క లక్షణాలు, ఆత్మీయుల యొక్క పోలికలనే అంశాన్ని కొంతవరకే ధ్యానం చేసినాం. మిగిలిన అంశాన్ని ఇదిన పూర్తిగా విన్నాం. ఈ యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో యెహెజ్కేలు కలిగిన దేవుని దర్శనం. ఆ దర్శనములో 4 జీవులు యెహెజ్కేలుకు కనిపించాయి. ఆ దర్శనం ఎక్కడ కలిగింది? కల్దీయుల దేశంలో కెబార్ నదీ ప్రదేశంలో యెహెజ్కేలుకి దర్శనం కలిగింది. ఆ జీవులు 4, వాటికి ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 కాళ్ళు, 4 రెక్కలు, 4 చేతులు, చక్రాలు ఉన్నాయి. వాటి రూపాల గురించి అంతకుముందు విన్నాం. మరి ఈ జీవుల గురించే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? అవి కెరూబులు అని చెప్పి అంటున్నాడు. ఈ యెహెజ్కేలు ఏం చెప్తున్నాడంటే, ఆ కెబార్ నదీ ప్రదేశం కనబడిన జీవులు వేరేవి కాదు, అవి కెరూబులు అని చెప్పాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? దేవుడు కెరూబుల మధ్య నివాసం చేస్తాడని ఉంది. ఎవరి మధ్య నివాసం చేస్తాడు దేవుడు? కెరూబుల మధ్య నివాసము చేస్తాడు. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 1వ వచనం, 99వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, ఈ దేవుడు కెరూబుల మీద ఆసీనుడై ఉంటాడు. దేవుడు కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడు. దేవుడు కెరూబుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఈ జీవులు ఎవరని చెప్పాను? మనమే ప్రభువుని నమ్మిన వారే ఆ జీవులు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారే ఆ జీవులు. 2, 3 నా నామమున ఎక్కడ కూడిందిరో వారి మధ్యన ఉంటా అన్నాడు. ఆయన మన మధ్య నివసించే దేవుడు. మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు అని చెప్పి గత వారంలో, అంతకుముందు వారంలో విన్నాం. దేవుడు సమస్త సృష్టిని మొదట 5 దినాలు కలుగజేశాడు. 6వ దినమున నరుణ్ణి చేశాడు. కాబట్టి నరుని సంఖ్య 6. సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడు, నరుని కలుగజేసిన దేవుడు మంచిగా ఉన్నదని 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని సంఖ్య 7 అని చెప్పి విన్నా. ఈ జీవులకు 7 సుగుణాలు ఉన్నాయి. ప్రభువుని నమ్మిన మనం కూడా ఆ మంచి సుగుణాలు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క అభిమతం. ఆ సుగుణాల్లో మొదటి సుగుణం ఏం చెప్పుకున్నాం? ఆ జీవుల యొక్క 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆ జీవుల యొక్క కాళ్ళు చక్కగా నిలువబడినవి. ఆ జీవులు కాళ్ళు ఎలా ఉన్నాయి? చక్కగా నిలవబడ్డాయంటే అర్థం ఏంటి? వంగిపోయిన స్థితిలో ఉండకూడదని. ఈ జీవులు ఎలా ఉన్నాయి? చక్కగా నిలవబడ్డాయి. చక్కగా అంటే అర్థం ఏంటి చెప్పాను? పరిశుద్ధత. విశ్వాసము లేకుండా దేవుని ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసం ఉండాలి. రెండవది, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు. విశ్వాసం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. విశ్వాసము పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే చక్కగా నిలబడతాం. ఈ విశ్వాసములో లోపమున్నా, పరిశుద్ధత లోపమున్నా వంగిన స్థితి ఉంటుంది. ప్రభువుని నమ్మిన వారిలో ఎక్కువ మంది ఏ స్థితిలో ఉన్నారు?
చక్కగా నిలబడిన స్థితిలో లేరు. ఎక్కువ మంది వంగిన స్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? ఎవరు ఉంచేది? ఎవరు? ఇప్పుడే ప్రకటన విన్నాం. ఎవరు ఉంచేది? సాతాను. ప్రభువు నమ్మినారు కానీ సాతాను చేత ఏమవుతున్నారు? వంగిపోతున్నారు. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. భూమికి ఏముంది? ఆకర్షణ శక్తి ఉంది. ఇహ సంబంధం వాటి మీద మనసు ఉండటాన్ని బట్టి ఏమైనారు? చక్కగా నిలబడాల్సిన వారు వంగిన స్థితిలో ఉన్నారు. వారి చూపు ఎక్కడ ఉంది? కిందనే ఉంది. భూ సంబంధం వాటి మీదనే ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు ఏముంది? భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకుండా పరలోక సంబంధం వాటి మీద మనసు పెట్టమని ఉంది. ఎవరున్నారు అక్కడ? పరలోకంలో దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ప్రభు వైపు చూడకుండా ఏం చేస్తున్నారు? భూ సంబంధం వాటి మీదనే మనసు పెడుతున్నారు. శాశ్వతమైంది ఏది? పరలోకం. అశాశ్వతమైంది భూలోకం. అశాశ్వత వాటి మీదనే మనసు పెడుతున్నాం కానీ పరలోక సంబంధం వాటి మీద మనసు పెట్టడంలే. అందుకనే ఇక్కడ ఏమంటారంటే జీవుల గురించి వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. మనం కూడా చక్కగా నిలబడాలంటే ఎప్పుడు నిలబడగలం? స్థిరమైన విశ్వాసం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, యథార్థత ఉండాలా. అప్పుడే మనం చక్కగా నిలబడగలం. నిలబడే శక్తి ఎవరుంది? 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఏముంది? ఆత్మ వచ్చి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నిలవబెట్టెను. నిలబెట్టేవాడెవరు? దేవుడే. మనకైమ నిలబడలేం. ఎక్కువ మంది ఎందుకు ప్రభువుని నమ్మరు అంటే ప్రభువుని నమ్మిన తర్వాత నేను యథార్థంగా జీవించలేను, పరిశుద్ధంగా జీవించలేను, అందువల్ల నమ్మమంటే భయపడతారు. అయితే నిలబెట్టేవాడెవడు? ప్రభు. ఎప్పుడు నిలబెడతాడు? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, నీవే నాకు అన్నప్పుడే ఆయన మనం చక్కగా నిలబెడతాడు. ఆత్మ కార్యాలు జరుగుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ప్రభువు నిలువబెట్టకు శక్తి గలవాడని ఉంది. నిలబెట్టే శక్తి ఎవరికి ఉంది? ప్రభువుకే ఉంది. ఆయన నిలబెట్టడానికి శక్తి గలవాడని ఉంది. యూదా పత్రికలో 24వ వచనంలో ఏముంది? దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టకు శక్తి గలవాడు ఆయన. దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి నిర్దోషి నిలబెట్టే శక్తి గలవాడు ఆయనే. మనకైమ నిలబడలేం. నిలబెట్టేది ఆయన. ఎప్పుడు నిలబెడతాడు? ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన్ను ఆశ్రయించినప్పుడు, ఆయన శరణు చూచినప్పుడు, ఆయన రెక్కల నీడ కింద ఉన్నప్పుడు ఆయన చక్కగా నిలబెడతాడని చెప్పి గత వారం మనం విన్నాం. చక్కగా నిలబడినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. చక్కగా నిలబడకపోతే యథార్థత, పరిశుద్ధత లేకుండా దేవుడు మనతో మాట్లాడు. మనతో మాట్లాడాలంటే మనం యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. తర్వాత రెండవది పన్నెండవ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. అవన్నీ అంటే ఆ జీవులన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక పోవుచుండెను. ఆ జీవులన్నీ చక్కగా ఎదుటికి పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? అవి ఎదుటికి పోతున్నాయి. అంటే జీవులు చక్కగా ఎదుటికి పోతున్నాయి, అవి వెనుకకు తిరగక పోతున్నాయి. ప్రభువుని నమ్మిన మనం కూడా నమ్మిన తర్వాత ప్రభు వైపే చూసి ముందుకు సాగే వారముగా ఉండాలి. వెనుకకు తిరగకూడదు. ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభు వైపే చూస్తూ సాగిపోయే వారముగా ఉండాలి.
ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఇనుప కొలిమిలో బాధలు అనుభవిస్తున్నారు. దేవుడు వారి మూలుగు విని మోషే అహరోనును కనాను నడిపించిన నాయకులుగా పంపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు సూచక కార్యాలు చేసిన తర్వాత ఆ ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తు దేశంలో ఐగుప్తులో ప్రథమ సంతానమంతా చనిపోయిన తర్వాతనే ఆ ఫరో ఆ ప్రజలు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వీళ్ళు బయలుదేరినారు. మళ్ళా వాళ్ళ బుద్ధి మారింది, వెంటాడినారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో శత్రు సైన్యము ఉంది. వీళ్ళు గొనుగుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. మమ్మల్ని చంపక ఇక్కడికి తీసుకొచ్చినావని. అప్పుడు మోషే ప్రార్థన చేసినాడు. అప్పుడు ఏమంటున్నాడు మోషేతో దేవుడు? సాగిపోవుడి అన్నాడు. ప్రభువుని నమ్మిన మనము సాగిపోయే వారం ఉండాలి కానీ ఆగిపోయే వారముగా ఉండకూడదు. సంఘానికి చాలామంది వస్తారు, చాలామంది ఆగిపోతారు. దానికి కారణం ఏమిటి? సరైన విశ్వాసము లేకపోవడం, ప్రభు వైపు చూడకపోవడం బట్టి ఆగిపోయేవారు కూడా ఉన్నారు. నమ్మిన మనము సాగిపోయే వారముగా ఉండాలి. ఆదికాండం 19వ అధ్యాయంలో ప్రభు దేవుని దూతలు సొదొమ గొమొర్రాకు పోతారు. లోతు చేర్చుకుంటాడు వారిని. ఎందుకు పోయినారు దేవుని దూతలు అక్కడికి? సొదొమ గొమొర్రాను అగ్ని గంధకులతో కాల్చివేసడానికే వెళ్ళారు. అందుకు లోతు భార్యను వారి కుమార్తెలను రక్షించడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వారి చేతులు పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చారు. ఎవరు? ఆ దేవుని దూతలు లోతును భార్యను కుమార్తెలను. వెనక తిరగొద్దని చెప్పినాడు దేవుడు. అయితే లోతు భార్య ఏం చేసింది? వెనక్కు తిరిగింది. ఎందుకు? అది కాలుతుందా లేదా, నిజమా కాదని. ఏమైంది? ఈమె ఉప్పు స్తంభం అయింది. ఇశ్రాయేలుకు నీళ్లు కొరత వచ్చినా, ఆహారం కొరత వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎవరి మీద సరుగుతారు? మోషే అహరోనుల మీద సరుగుతారు. సరిగా ఏమంటారు? మాకు ఐగుప్తులోనే మంచి ఆహారం తిన్నాం, రోజు మాంసం తినేవాళ్ళం, అది ఇది అని చెప్పేవాళ్ళు. వారి మనసు ఎక్కడ ఉంది? ఐగుప్తుకు వస్తూనే కనానికి వస్తూనే ఉన్నారు కానీ వారి మనసంతా ఐగుప్తు మీదనే ఉంది. అందువల్ల ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలులో ఎంతమంది కనాను దేశాన్ని చేరుకున్నారు? ఇద్దరే, కాలేబు, యెహోషువ. అందరూ అరణ్యములోనే రాలిపోయినారు. ఎందుకు? వారి మనసంతా ఐగుప్తులో ఉంది కాబట్టి అరణ్యములో వారంతా రాలిపోయినారు. మనం కూడా ప్రభు వైపు చూడకుండా అటు ఇటు చూస్తే ఏమవుతాం? మనము పరలోకానికి చేరలేం. ప్రభు వైపు చూస్తేనే పరలోకం చేరతాం కానీ అటు కొంత ఇటు కొంత ఉంటే అది జరిగే పని కాదు. నిలువెచ్చని వారిని ఏం చేస్తాడు ఆయన? ఉమ్మి వేస్తా అన్నాడు. నిలువెచ్చని స్థితి పనికిరాదు. కనుక ప్రభువుని నమ్మిన మనము ఆయన వైపే చూడాల. అప్పుడే మన పరలోక రాజ్యానికి చేరతాం. ప్రభువుని నమ్మిన మనము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడవైన ఆయన వైపే చూస్తూ విశ్వాస పందెములు ఓపికతో పరిగెత్తినప్పుడే మనం ప్రభు సన్నిధికి చేరతామనే విషయాన్ని గత వారంలో విన్నాం. తర్వాత 12వ వచనం, 3వ అంశం. ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవులు ఏం చేస్తున్నాయి? ఆత్మ ఏ వైపుకు పోతుందో ఆ వైపే పోతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆ జీవులు ఆత్మ చేత నడిపించబడుతున్నాయి. దేని చేత నడిపించబడుతున్నాయి? ఆత్మ చేత నడిపించబడుతున్నాయి. ప్రభు పిల్లమైన మనం కూడా ఆత్మ చేతనే నడిపించబడాలి. ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడింపుదలు నడిచే వారముగా ఉన్నప్పుడే మనం ప్రభు పిల్లలము అనే విషయాన్ని గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఏముంది? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో
వారే దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని కుమారులు. ఆత్మచేత నడిపించబడని వారు ఎవరి కుమారులు? అపవాది సంబంధులు. ప్రభువుని నమ్మిన మనము ఆత్మ నడిపుదలతో ఉండటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. జీవులు ఆత్మచేత నడిపించబడుతున్నాయి. ప్రభువుని నమ్మిన మనం కూడా ఆత్మచేత నడిపించబడాలి. దేవుని కుమారులుగా నడిపించేవారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మచేత ఎంత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు. ఆత్మచేత నడిపించబడేవారు దేవుని కుమారుడు. నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? మీరు శరీరానుసారంగా నడుచుకొనకుండా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఆత్మ ఏం బోధిస్తుందో, ఏం చెబుతుందో ఆ ప్రకారమే మనం నడుచుకునే వారముగా ఉండాలి. 24-25 వచనాలు ఏముంది? గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 5:16 ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చనుంది. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర కోరికలను నెరవేర్చకుండా ఉంటాం. 24వ వచనంలో ఏముంది? క్రీస్తు యేసు సంబంధులు. ఆత్మానుసారం నడుచుకునే వారు ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ప్రభు సంబంధులు శరీరం యొక్క కోరికలను దురాశను ఏం చేస్తారు? చంపేస్తారు. శరీర కోరికలను చంపని వారు ఎవరు? వాళ్ళు క్రీస్తు సంబంధులు కాదు, అపవాది సంబంధులు. శరీరం నానా రకమైన కోరికలు కోరుతుంది, దురాశలు వస్తాయి. వీటిని చంపినప్పుడే మనము ప్రభు పిల్లలముగా జీవించగలం. దేవుని ఆత్మచేత నడిపించబడతాం. అవి చంపకపోతే ఆత్మచేత నడిపించబడము. అది ఇక్కడ చెబుతున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ప్రభువుని నమ్మిన మనము, ఆత్మీయులమైన మనము శరీరం యొక్క కోరికలను దురాశలను అణచివేసేవారం కాదు. శిలువ వేయడం అంటే చంపివేయాల, లేకపోతే అవి మనల్ని పైకొంటాయి అని చెప్పి 25వ వచనం ఏం చెబుతున్నాడు? 25వ వచనంలో మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరిస్తే ఏముంటుంది? మనలో క్రమం ఉంటుంది. క్రమం మన జీవితంలో క్రమం అనేది ఉంటుంది. అనుసరించకపోతే అక్రమం అనేది ఉంటుంది. ఏంటది అక్రమము? ఒకరిని ఒకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాం. ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఒకరి మీద ఒకరికి మనకి వివాదాలు ఉండవు, అసూయ ఉండదు, అతిశయము ఉండదు. శరీరాన్ని నడుచుకున్నప్పుడే ఈ వివాదాలు, అసూయలు, అతిశయాలు వస్తాయి. ఈ అతిశయాలు చంపాలన్నా, వివాదాలు చంపాలన్నా, తర్వాత అతిశయ పని చంపాలన్నా కానీ ఏం చేయాలా? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. సంఘాలలో ఎందుకు వివాదాలు వస్తున్నాయి? ఎందుకు అసూయలు వస్తున్నాయి? ఎందుకు అతిశయాలు వస్తున్నాయి అంటే ఒకరింటి ఒకరు పడదు అంటే అర్థం ఏంటి? వారు ఎవరి కింద ఉన్నారు? వాళ్ళు ఆత్మ సంబంధులు లేరు, యేసుక్రీస్తు సంబంధులుగా లేరు. యేసుక్రీస్తు సంబంధులుగా లేనప్పుడే అసూయలు, ద్వేషాలు, అతిశయాలు, వివాదాలు వస్తాయి. వివాదం ఏం చేస్తుంది? అల్లరిని తీసుకొస్తుంది. అల్లరి ఎవరి పని? సాతాను పని. అంటే వారు సాతాను సంబంధులు కాబట్టి సంఘాలు వివాదాలు రేపుతారు.
అసూయలు తీసుకువస్తారు, వివాదాలు తీసుకువస్తారు. ప్రభువుని నమ్మిన మనలో అతిశయం ఉండకూడదు. నా అంతటి వాడు లేడు, నేను లేకపోతే వంట చేసేవాళ్ళే లేరు, నేను లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు లేరని అతిశయం కొంతమందిలో ఉంటుంది. చివరికి వారిని ఏం చేస్తాడు తెలిసిన ప్రభు ఒక మూలన కూర్చోబెడతాడు. వారికి ఇచ్చిన కృపావరం తీసేసి ఒక మూలన ఒక అనాథగా కూర్చోబెడతాడు. అతిశయం అనేది ఎవరికి మంచిది కాదు. అహంభావులను ఎదిరించే దేవుడు ఆయన, దీనులకు కృపను దయచేసే దేవుడు. మన బ్రతుకు కాలం అంతా దీనులుగా జీవించాలి, కానీ అతిశయం అనేది పనికిరాదు. ఈ అతిశయం దేనివల్ల వస్తుంది? దేనివల్ల వస్తుంది? శరీరం. అసూయ కూడా అంతే, వివాదాలు కూడా అంతే. కనుక మనం క్రమంగా నడుచుకోవాలంటే, అతిశయం లేకుండా, అసూయ లేకుండా, ద్వేషము నడుచుకోవాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలా అనే విషయాన్ని మనం గమనిస్తే ఎంతైనా మంచిది. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఇంతవరకు ఇదిగో ఇక్కడి నుంచి మనం కొత్తగా వినాలా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన, ఎవరాయన? పరిశుద్ధాత్ముడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును అని ఉంది. పరిశుద్ధాత్మని యొక్క రూపం ఏంటి? సత్యస్వరూపి అని ఉంది. వాక్యమే సత్యం. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. మనకు అక్కడ ఏముంది? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ నడిపుదల ఉండాలి ఆరాధనలో. తర్వాత ఇంకేం ఉండాలా? సత్యము. సత్యమైంది ఎవరు? వాక్యం. వాక్యానుసారంగా వాక్యం ఏం బోధిస్తుందో ఆ ప్రకారమా మనం ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. దేవుని ఆత్మ యొక్క స్వరూపం సత్యస్వరూపి అన్నాడు. ఈ ఆత్మ చేస్తాడా? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే వాక్య మర్మములను మనకు బయలుపరుస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఏముంది? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు తెలియని గూఢ విషయాలను బయలుపరుస్తాను, తెలియజెప్తా అన్నాడు ఆయన. తెలియజెప్పే దేవుడు పరిశుద్ధాత్ముడు. వాక్యములను మర్మములను గ్రహించాలంటే తెలియజెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అయితే ఏం చేయాలి? మనం ఏం చేయాలా? మనం మొరపెట్టాలా. నేను ఈ వాక్యాన్ని చదువుకున్నా, ఈ వాక్య మర్మమును నాకు తెలియజెప్పమంటే ఆయన గూఢమైన సంగతులను తెలియజెప్పే దేవుడిగా ఉన్నాడు. అంటే ఆయన సర్వసత్యం నడిపిస్తాడు, తెలియని విషయాలను బోధించే దేవుడిగా ఉన్నాడు. ఆయన బోధించేవాడు, సర్వసత్యంలోనికి నడిపించేవాడు, తెలియని విషయాలను తెలియజెప్పే దేవుడిగా ఆయన మనకు ఉన్నాడు. తరువాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవని మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మనం ఏ రకంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ప్రార్థన నడిపించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. వాక్య సత్యాన్ని బయలుపరిచేది పరిశుద్ధాత్ముడే. సర్వసత్యం నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఏలాగో ప్రార్థన చేయాలో నేర్పేది కూడా పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనం గమనిస్తే ఎంతైనా మంచిది. కాబట్టి ప్రభువుని నమ్మిన మనము శరీరానుసారం నడుచుకోనకుండా ఆత్మానుసారంగా నడుచుకుంటే మన ఆత్మీయ జీవితం ఎంతైనా ప్రయోజనకరం. 4వ అంశం
ఇప్పుడు 3 అంశాలు అయిపోయినాయి. 4వ అంశం 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను, ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. జాగ్రత్తగా వినండి. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ రెక్కలు? జీవుల యొక్క రెక్కలు ఒకదానొకటి కలుసుకొని ఉన్నాయి. ఏ వైపుకైనా తిరగకుండా అవన్నీ, ఆ రెక్కలన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. రెక్కలు ఒకదానికొకటి కలుసుకొని ఉన్నాయి. గద్దకు కానీ, పక్షికి కానీ, కోడికి కానీ 2 రెక్కలు ఉంటాయి. అవి కలిసి ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? 2 రెక్కలు కలిసే ఉంటాయి. 2 రెక్కలు ఆడినప్పుడే చక్కగా పోతాయి. ఎక్కువ తక్కువ అయితే చక్కగా అవి పోలేవు. కాబట్టి ఈ రెక్కలు ఏమంటవి? ఒకదానికొకటి కలుసుకునేను. అంటే ఐక్యతను చూపిస్తుంది. మనం కలిసి ఉండాల. మనం ఇక్కడ కూడి ఉన్నాం. కూడి ఉండటం అంటే ఏంటి? కలిసి సమావేశం అయినాం. కలిసి ఉండాల. కూడుకోవడం అంటే అర్థం ఏమిటి? ఒకే మనసుతో, ఒకే భావముతో, ఒకే తాత్పర్యంతో కలిసి కూర్చోవడమే కూడుకోవడం. కాబట్టి ఈ రెక్కలు కూడా ఒకదానికొకటి కలుసుకున్నాయి. అందువల్ల అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అంటే ఈ 2 రెక్కలలో ఈ రెక్కకు దాని మీద విరోధ భావం లేదు, ఆ రెక్కకు ఈ దీని మీద విరోధ భావం లేదు. ప్రభువుని నమ్మిన మనలో ఒకరి మీద ఒకరికి విరోధ భావాలు ఉండనే కూడదు. ఉంటే చక్కగా పోలేం. ప్రభువుని నమ్మిన మనలో ఐక్యత ఉండాలి, కానీ ఒకరి మీద ఒకరి విరోధ భావం అనేది లేదు. మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఈ రెక్కలకు ఒక రెక్క మీద మరొక రెక్కకు విరోధ భావము కనిపించడము లేదా. అన్నీ కూడా ఒకే పద్ధతిని అనుసరించి చక్కగా ఎదుటికి పోతున్నాయి. ప్రభు పిల్లమైన మనలో కూడా ఈ పద్ధతి అవసరం. ఏ పద్ధతి? ఐక్యత. ఒకే భావము, ఒకే మనస్సు, ఒకే తాత్పర్యం అనేది అవసరం. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుంట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ఆత్మ ఏం చేస్తుంది? ఐక్యతను వచ్చేట్లుగా చేస్తుంది. అయితే ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదనే ఉంది. ఆత్మ ఏం చేస్తుంది? ఐక్యాన్ని కలిగిస్తుంది. ఏది? ఆత్మ. కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. అంటే అర్థం ఏమిటి? ప్రేమతో ఒకరిని ఒకడు సహించే బాధ్యత మంది. ప్రేమ ఏం చేస్తుంది? సమస్త పాపాన్ని కప్పుతుంది. ఎప్పుడైతే ప్రేమ సమస్త పాపాన్ని, సమస్త దోషాలు, సమస్త తప్పిదాలను కప్పుతుందో ఏమొస్తుంది? సహనం వస్తుంది, సహించుకునే గుణం వస్తుంది. ప్రేమ గుణం ఏమిటి? ప్రేమ సమస్త పాపాన్ని కప్పుతుంది, సమస్త దోషాలను కప్పుతుంది, సమస్త తప్పిదాలను కప్పుతుంది, సమస్త లోపాలను కప్పుతుంది. అందువల్ల సహించే గుణం వస్తుంది. అంటే మనలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ ఉంటే ఐక్యతను కాపాడుకుంటాం. ఈ ప్రేమ ఎప్పుడు లోపిస్తుందో ఏమి చేసినా తప్పే. ప్రేమ ఉన్నప్పుడు మొక్క మీద పొరపాటు ఎంగిలి పడినా తుడుచుకుంటారు, ఏమనిపించదు. పడకపోయినా కానీ కొట్లాడి పెట్టుకుంటారు, కాలు దిగుతారు. ఎప్పుడు? ఈ ప్రేమ లేనప్పుడు. కనుక సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతని కలిగించేది ఆత్మ, పరిశుద్ధాత్ముడు. దాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అంటే ఇప్పుడు ప్రేమ అనేది అవసరం. ఈ ప్రేమ ఉంటే సహించుకునే గుణాన్ని ఇస్తుంది.
ఆ ఐక్యత కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు, కాపాడవలసిన బాధ్యత మంది. తర్వాత కీర్తనల గ్రంథం 133వ కీర్తనలు ఏముంది? సహోదరుల ఐక్యత నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంది. సహోదరులు లేరన్నా? సహోదరుడు కూడా ఉన్నారు. సహోదరులు సహోదరీలు ఐక్యత కలిగి నివసించుట, ఒకే మనసు కలిగి నివసిస్తే అది దేవుని దృష్టిలో అది మనోహరము. అక్కడ ఏముంటుంది? శాశ్వత జీవము. చూద్దాం. అది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం ఎక్కడ ఉంటాయట? ఐక్యత కలిగిన చోట. ఏ కుటుంబంలో ఐకమత్యం ఉంటుందో ఆ కుటుంబంలో ఏముంటుంది? దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఏ కుటుంబంలో ఐక్యత ఉండదో ఆ కుటుంబం దేవుని ఆశీర్వాదము ఉండదు. శాశ్వత జీవం ఎవరు? ప్రభువే. ప్రభువు మనలో, మన కుటుంబంలో నివసించాలంటే మన కుటుంబంలో ఏముండాలా? ఐక్యత ఉండాలా. సంఘములో కూడా ఐక్యత ఉంటేనే ప్రభు నివసిస్తాడు. ఈ సంఘములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం సంఘములో ఉండాలంటే ప్రభువుని నమ్మిన మనలో ఐక్యత ఉండాలి. అప్పుడే ప్రభు మనలో, మన మధ్య నివసిస్తాడు, మన మీద ఆసీనుడై ఉంటాడు, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం సంఘానికి ఉండాలన్నా, ప్రభువును మనం నివసించాలన్నా కుటుంబంలో ఐక్యత ఉండాలా, సంఘముల ఐక్యత ఉండాలి. కనుక అందుకు అవి ఆ రెక్కలు ఏమవుతున్నాయి? ఒకదాని మీద విరోధ భావం లేకుండా కలిసి ఎదుటికి పోతున్నాయి. కనుక ప్రభువుని నమ్మిన మనం కూడా ఒకే మనస్సు, ఒకే భావం, తాత్వం కలిగి ఉండాలి. ఐక్యతలో ఏముంది? బలముంది. ఐక్యతలో ఏముంది? జయం ఉంది. కనుక ఐక్యతలో బలముంది, జయము ఉంది. ఐక్యత అనేది అవసరం. అడిగి 4 అంశాలు పూర్తయినాయి. 5వ అంశం 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. ఆ కెరూబులకు ఉన్నాయి, 2 రెక్కలున్నాయి. ఆ 2 రెక్కలతో ఆ జీవులు ఏం చేస్తున్నాయి? తమ దేహాలను కప్పుకుంటూ ఉన్నాయి. ఈ కప్పుకొనుట అనేది దేన్ని చూపిస్తూ ఉంది? కాపాడుకొనుటను చూపిస్తూ ఉంది. ప్రభువు నమ్మిన మనము మన దేహాలను కాపాడుకునే వారంగా ఉండాలి. ప్రభువు నమ్మిన ఆ జీవులు ఏ రకంగా తమ రెక్కలతో తమ దేహాలను కాపాడుకుంటున్నాయో ప్రభువు నమ్మిన మనం కూడా మన దేహాలను కాపాడుకునే వారముగా ఉండాలి. ఏవి కాపాడుతాయి? వాక్యము, ప్రార్థన. ఈ వాక్యము ప్రార్థనలో లోపం వస్తే మన దేహాలను మనం కాపాడుకోలేము. కొరింథీ రాసిన పత్రిక, ఇందనకు ఆరాధనలు కూడా విన్నాం, మళ్ళీ అదే వినాల్సి వస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేహము జారత్వం నిమిత్తము కాదు, దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ఈ దేహము, ఈ శరీరము ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తమే కానీ జారత్వం చేయడానికి కాదు. దేవుడు శరీరాన్ని ఇచ్చింది జారత్వం చేయడానికి కాదు. దేనికోసమట? ప్రభువును సేవించడానికే. అది కింద ఉంది చూడండి, 20వ వచనంలో. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
ఈ దేహము జారత్వం కోసంగా దేహం ఇచ్చింది. దేనికోసం ఇచ్చాడు? దేవుణ్ణి మహిమపరచడానికే. నోరెందుకు ఇచ్చాడు? ప్రభువును స్తుతించేదానికి. కళ్ళెందుకు ఇచ్చాడు? వాక్యాన్ని చూసి చదువుకునేదానికి. కనుక దేవుడిచ్చిన కళ్ళను, చెవులను, నోటిని, నాలుకను ప్రతిది కూడా ఆయన మహిమ నిమిత్తమే వాడాలి, కానీ జారత్వ నిమిత్తము కాదు. ఎందుకు కాదు చెబుతున్నాడు 19వ వచనంలో. 18 ఏమంటున్నాడు? జారత్వమునకు దూరముగా పారిపోడి అని చెప్పాడు. ఇంకా వివరంగా అవసరం లేదు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది మీరు ఎరుగరా అన్నాడు. ఈ దేహమే, మన హృదయమే ఆయనకు ఆలయం. ఈ హృదయంలోనే జార స్వభావం ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఉండడు. ఉంటాడా? ఉండడు. కాబట్టి ఈ జారత్వానికి దూరంగా పారిపోయే వారం ఉండాలా. ఈ శరీరము దేవుని నిమిత్తము కాబట్టి ఈ శరీరంతో దేవుని మహింపరిచే వారముగా ఉండాలి. కాబట్టి శరీరాన్ని మనము కాపాడుకోవలసిన వారముగా ఉన్నాం. ఇంకా తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నాం. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉంటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే జారత్వానికి దూరంగా పారిపోయే దేవుని యొక్క ఇష్టం. పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టం. ఎందుకు? మనం పరిశుద్ధులవుటకే ఆయన పిలిచాడు, కానీ అపవిత్రం ఉండటానికి పిలువలే. అపవిత్రులుగా మనలను పవిత్రులుగా చేసేదానికి పిలిచినాడు ఆయన. పవిత్రులుగా చేయబడిన మనము మళ్ళీ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా ఉండాలి. అందువల్ల ఏం చేయాలట? 4వ వచనం. మీలో ప్రతివాడు, కొంతమంది కాదు, మీలో ప్రతివాడు అంటే ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరము కూడా దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎదిగినటయే దేవుని చిత్తము. ఘటం అంటే శరీరం, మట్టి శరీరం. ఈ మట్టి శరీరాన్ని ఏం చేయాలట? ప్రతి వారము కామాభిలాషల కామం మీద కోరిక లేకుండా పరిశుద్ధత యందు ఘనత యందు శరీరాన్ని ఎలాగ కాపాడుకోవాలో అది తెలుసుకోవడమే దేవుని యొక్క ఇష్టం. కాబట్టి ఈ శరీరానికి కల్మషం తోచకుండా, అపవిత్రత చూడకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5:18 వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడం ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను కనుక దుష్టుడు వాడిని ముట్టుడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. ఏది? ఈ అపవిత్రత ఇవి అంటకుండా ఎలా కాపాడుకుంటాడు? దేవుని వాక్యం, దేవుని యొక్క ప్రార్థన, ఈ రెండు ఉన్నట్లయితే మన మనసు పక్కకు పోదు. పక్కకు ఎప్పుడు పోతుంది? ఈ కీర్తనాకాడు ఏమన్నా 119వ కీర్తనలు ఏమన్నాడు? 11వ వచనంలో, నేను ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుని వాక్యం, దేవుడి వాక్యం ఎవరు? ప్రభు మనలో ఉన్నట్లయితే పాపము మన దగ్గరికి రాదు, మనల్ని అది ఏలదు. ఎందుకు మనకు పక్కకు పోతున్నాయంటే మన చూపులు, మన ఆలోచన, మన క్రియలు. దేవుని వాక్యం మనం లేదు, ప్రభు మనలో లేడు. ప్రభు లేనప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఈ అపవిత్ర కార్యాలకు వాటి జోలికి కూడా పోము. ఆ తలంపులు, ఆ ఊహలు కూడా మన మనసులోనికి రావు. ఆ ప్రభు నమ్మిన దేవుని మూలం పుట్టినటువంటి వారు తన్ను భద్రం దేంతో భద్రం చేసుకుంటారు? వాక్యముతో, ప్రార్థనతో. ప్రార్థన పవిత్రపరుస్తుంది. వాక్యం ఎవరు? ప్రభు. కనుక ఆ వాక్యముతో మన హృదయాలు నింపుకుంటే అది ఎంతైనా మంచిది. ఆ రకంగా దేవుని పిల్లలు మనము కూడా మన అవయవాలను పాపానికి అప్పగించకుండా, దేనికి అప్పగించకూడదు? పాపానికి అప్పగించకుండా మన శరీరాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది.
ఆరవ అంశం 24 వచనం 1:24. అవి జరగగానే, ఏవి? ఆ జీవులు జరగగానే నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తుడగు దేవుని స్వరం వలెను, దండువారు చే ధ్వని వలెను ఉండెను. ఆ జీవుల యొక్క రెక్కల చప్పుడు ఎలా ఉందట? పౌర్ణమి నాడు, అమావాస్య నాడు సముద్రం ఘోషిస్తుంది, ఓ అని శబ్దం వస్తుంది. ఆ విస్తారమైన ఘోష మాదిరిగా ఉందట. వేటి చప్పుడు? ఆ జీవుల యొక్క రెక్కల చప్పుడు, ఆ శబ్దం సముద్ర ఘోష మాదిరిగా ఉందట. తర్వాత రెండవది ఎలా ఉందట? సర్వశక్తులకు దేవుని స్వరం వలె ఉంది. మన దేవుడు అనేటివాడు సర్వశక్తుడు. సర్వశక్తుని దేవుని స్వరం మాదిరిగా ఉందట. ఏది? ఈ రెక్కల యొక్క చప్పుడు. దేవుని స్వరమే ఉండాలి, కానీ మనలో ఇంకో స్వరం అనేది ఉండకూడదని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. అంటే మన నోట కూడా ఏ మాటలు రావాలట? దేవుని మాటలే రావాలి. ఆ రెక్కల చొప్ప ఎలా ఉంటుందో దేవుని మాటలే రావాలి. ఆనాడు యెషయా 6వ అధ్యాయంలో ఆ శరాపులు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుని గడప కమ్ములు పునః కదిలేట్లుగా గట్టిగా స్వరముతన్నారు. అంతేనా కాదు? మనం చేసే ఆరాధన, మనం చేసే ప్రార్థన పక్క వాళ్ళకు కూడా వినబడతా ఉండాలి. కొట్లాడకైతే అక్కడికి వినిపిస్తుంది. అదే దేవుని ఆరాధించాలన్నా, ప్రార్థన చేయాలన్నా పక్క వాళ్ళకు కూడా వినిపించదు. సముద్ర ఘోష మాదిరిగా వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళ యొక్క స్తుతి గానాలు ఎలా ఉన్నాయి? దేవుని గడపకములు కదిలేట్లుగా చేస్తున్నారు. మన దేవుని స్వరము మన నోట దేవుని మాటలే ఉండాలి. ఎప్పుడుంటాయి దేవుని మాట మన నోట? హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతేనా కదా? మన హృదయం ఇదేంతో నిండుకొని ఉంటుందో అది మాట్లాడుతుంది. హృదయం నిండా దయ్యం ఉంటే ఏమవుతుంది? దయ్యపు మాటలే వస్తాయి. హృదయం నిండా దేవుని మాటలు ఉంటే దేవుని మాటలే వస్తాయి. కాబట్టి మన నోట దేవుని మాట రావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. అవి నింపుకున్నప్పుడు మన నోట కాని మాటలు రావు. కాని మాటలు వస్తున్నాయంటే దానికి అర్థం ఏమిటి? దేవుని మాట హృదయంలో ఉండవలసినంత లేవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మన నోట ఏమి రాకూడదట? దుర్భాష. భాష అంటే మాట. చెడ్డ మాట మన నోట ఎన్నటికీ రాకూడదు. వినేవారికి మన మాటలు ఇంపుగా ఉండాలి, మేలు కలగాల. దుర్భాష, చెడ్డ మాటలు వచ్చి తింటారా? వెంటనే పక్కకు పోతారు, చెవులు మూసుకుంటారు. కాబట్టి మన నోట ఎదుటి వారి క్షేమం కోరే మాటలు రావాలి, కానీ చెడ్డ మాటలు రాకూడదు అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. తర్వాత 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రభువును నమ్మిన మనము మన నోట ఏమెత్తకూడదట? జారత్వ విషయాలు ఏమాత్రం మాట్లాడుకోకూడదు. అపవిత్రత సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు. వాటి పేరు కూడా ఎత్తకూడదు అని చెప్పి 4వ వచనం వివరంగా చెబుతున్నాడు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపాలని కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మన నోట
బూతులు ఉచ్చరించకూడదు, పోకిరి మాటలు పలకూడదు, సరసోక్తులు కూడా మాట్లాడుకోకూడదు. ఈ మధ్య సరసోక్తులు ఎక్కువైనాయి. అది అనిపించదు మొదట, ఏమే సరసోక్తాయి, పొంగమవుతాయి, పనికి మాలిన సరసోక్తులు వస్తాయి. ఇది కూడా తప్పంట. అదే సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే అదే. సరసాలు పనికిరావు ప్రభు పిల్లలకు, అవి తగవు, నోటికే రాకూడదు. మనం కూర్చుంటే ప్రభువుని గురించిన మాటలే మాట్లాడుకోవాలి, కానీ ఆ విషయాలు ఈ విషయాలు మన నోటికి రాకూడదు. ఏవైనా జరిగిన విషయాలు తెలిసినా వాటి పేరు కూడా ఉచ్చరించు, ఎందుకు అపవిత్రమైనవి కాబట్టి ఆ మాటలే మన నోటికి రాకూడదు, ఆ ఊహలే ఆ ఆలోచన మనలోనికి రాకూడదు. వస్తే ఏమవుతుంది? ఆత్మకు కల్మషం తోస్తుంది. ఆత్మకు కల్మషం తోచకుండా ఉండాలంటే ఇతరుల చెడు విషయాలు మనం మాట్లాడుకోకూడదు, వినకూడదు కూడా. మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలంటే వీటన్నిటికీ దూరంగా ఉండాలి. పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు ఇవి మన నోట రాకూడదు అని చెప్పి అంటున్నాడు. ఆ రెక్కల యొక్క సప్పుడు ఎలా ఉందంటే దేవుని స్వరం మాదిరిగా ఉంది. ప్రభువున్నమైన మన నోట కూడా దేవుని మాటలు తప్ప కాని మాటలు ఒక్కటి కూడా రాకూడదు అనే విషయాన్ని గమనిస్తే ఎంతైనా మంచిది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవులో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. నాలుక దీంతో సమానమట. నాలుక చిచ్చుబెట్టేది కాబట్టి నాలుకను ఎవరూ సాధు చేయలేడు. నాలుకను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే కొంపలు ముంచుతుంది అది అని చెప్పి ఇంకంటున్నాడు. 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. ఈ నాలుక విషంతో సమానం, అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా అప్పుడు మనుషులను శపింతుము. ఈ నోటితోనే ప్రభువుని స్తుతిస్తాం, ఈ నోటితోనే తోటివారిని ఏం చేస్తామట? శపిస్తాం. కాబట్టి ఈ నాలుకను సాధువు చేసుకోవాలి. 10వ వచనం. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెరును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. మన నోట శాపవచనమే ఉండకూడదు. మనం కీడుని విడిచి మేలు చేసేవారంగా ఉండాలి. మన నోట ఆశీర్వచనమే ఉండాలి. మరి పేతురు చెప్తున్నాడు చూడండి, అక్కడి పక్కనే పేతురు అంటున్నాడు దాని గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషేయక దీవించుడి. మనం దేనికి వారసులం? ఆశీర్వాదమునకు వారసులం. తన పాపంలో కప్పుకొని ఒప్పుకునేవాడు ఏమిటి? ధన్యుడని ఉంది. ధన్యుడి అర్థం ఏమిటి? ఆశీర్వదించబడినవాడు. ఎప్పుడైతే పాపంలో ఒప్పుకున్నామో ఆయన క్షమించాడు. క్షమించిన తర్వాత మనం ఏమైనా మనం ఆశీర్వాదానికి వారసులము అయినాం. ఆ వారసులం కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ప్రతి దూషణ చేయకూడదు. ఏం చేయాలట? ఆశీర్వచనమే మన నోట ఉండాలి. ఎందుకంటే ప్రభువుని నమ్మిన వారి నోట వచ్చే మాట ఏది? అవును. సమూయేలు గ్రంథం చూడండి. ప్రవక్తల నోట వచ్చే ప్రతి మాట ఏమవుతుంది? జరిగి తీరుతుంది. ఏలియా నోట వచ్చిన మాట జరిగిందా లేదా? జరుగుతుంది. సమూయేలు నోట వచ్చిన మాట జరుగుతుందా? జరుగుతుంది. కనుక ప్రభువుని నమ్మిన మన నోట వచ్చే మాట కూడా జరిగి తీరుతుంది.
ఎందుకు జరగడం లేదంటే ప్రభు తగినట్టుగా బ్రతుకులు లేవు, లేకపోతే ఎంతమంది పోదురు. నిజంగా మన మాట జరగడం లేదంటే దానికి కారణం ఏంటి? మన లోపమే. ప్రభువుని నమ్మిన వారి నోట వచ్చే మాట ఏమవుతుంది? అది జరిగి తీరుతుంది. అందువల్ల ప్రతి కీడు చేయకూడదు, ప్రతి దూషణ చేయకూడదు. ఏం చేయాలా? శపించకుండా ఆస్వాదించే వారముగానే ఉండాలి. మన నోట మంచి కోరే వారం ఉండాలి, కానీ కీడు కోరే వారముగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే మనము ఆశీర్వాదమునకు వారసులం. ఆశీర్వదించడానికే ఉన్నాం కానీ శపించడానికి కాదు. కాని మాట మన నోట ఎన్నటికీ రాకూడదు. మోషే అంత సహనముతో అంత ఓర్పుతో 39 సంవత్సరాలు ఇశ్రాయేలును కనాను దేశాన్ని నడిపిస్తున్నాడు. 40 సంవత్సరం ఏమైంది? విసిగి ఏసారిపోయి ఉన్నాడు. ద్రోహులారా అన్నాడు, అంతే అన్నది. ఏమైంది? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. అనేమన్నా ద్రోహులారన్న మాటకే పరలోకాన్ని మనకుంది అర్హత ఉందా? ఎవరికి లేదు. ఇక్కడ వాళ్ళు 0% అంతే, ఎవరికి లేదు. కాబట్టి నోటికి అదుపులో పెట్టుకుంటే ఎంతైనా మంచిది. మన నోటి ఇప్పుడు కూడా ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. ఆశీర్వచనమే మన నోట రావాలి, కాని మాట రాకూడదు. చివరి అంశం లాస్ట్ది, 7వది ఏంటంటే 1వ అధ్యాయం 25, 26 వచనాలు. 26 వచనం, 26, 26 వచనం. వాటి తలలపైన, ఏడు తలలపైన, ఆ జీవుల తలలపైన, ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపికి ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆ జీవుల తలల మీద ఒక సింహాసనము ఉంది. ఆ సింహాసనం మీద ఎవరున్నారు? నరస్వరూపి ఆసీనుడై ఉన్నాడు. ఎవరు నరస్వరూపి? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ జీవుల తలల మీద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడుగా ఉన్నాడు. మనం ఏం చదువుకున్నాం? దినవృత్త మొదటి గ్రంథంలో ఆయన కెరూబుల మధ్య నివసించువాడు ఉంది. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన జీవుల మీద మన మధ్య నివసించే దేవుడు, మన మీద ఆసీనుడై ఉన్న దేవుడు. మనం ఇప్పుడు ఆరాధనకు వచ్చిన మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం దేన్ని చూపిస్తూ ఉంది? ఆధిపత్య అధికారాన్ని, పాలనను, ఏలుబడిని చూపిస్తూ ఉంది. మన శిరస్సు మీద, అంటే ఎవరి శిరసత్వం కింద మనం ఉండాలా? యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం కింద అదే సింహాసనము మన మీద ఆసీనుడైన దానికి రుజువు ఏంటంటే, మన శిరస్సు మీద ఆయన శిరసత్వం కింద ఎప్పుడు మనం నడుచుకుంటామో, ఆయన ఏలుబడి కింద ఉన్నట్టు, ఆయన పరిపాలన కింద ఉన్నట్టు, ఆయన ఆధిపత్యం కింద ఉన్నట్టు. ప్రభువుని నమ్మిన మనము ఆయన ఆధిపత్యం కిందనే ఉండాలి, ఆయన శిరసత్వం కిందనే ఉండాలి, ఆయన పరిపాలన కిందనే ఉండాలి. అందుకనే సామెతల గ్రంథం ఏముంది? 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, సమస్త ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకొనుడి. మన సమస్త ప్రవర్తన అంతటి ఆయన అధికారానికే ఒప్పుకోవాలి, కొద్దిగా అంతా. మన సమస్త ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారం కిందనే ఉండాలి, ఆయన ఏలుబడి కిందనే ఉండాలి, ఆయన పరిపాలన కిందనే ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే ఆయన మనలను ఎప్పుడు ఆయన మన మీద ఆశీనుడై ఉంటాడు చెప్పండి? మనం చక్కగా నిలబడినప్పుడు, మన సరైన విశ్వాసము, పరిశుద్ధత అనే సుగుణము కలిగి ఉన్నప్పుడు. రెండవది, విశ్వాసములో సాగిపోయే వారముగా ఉన్నాం. ఆగిపోతే కాదు, సాగిపోయేవారు ఉండవనే సుగుణము ఉండాలి. మూడవది, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నాలుగవది, మనలో ఐక్యత ఉండాలి. ఒకే మనసు, ఒకే భావము ఉండాలి. విరోధ భావాలు ఉండకూడదు. ఐక్యత కాపాడు, ఆ సుగుణము ఉండాలి. మూడవది, ఈ దేవుడిచ్చిన దేహము ఎవరి కోసం? ప్రభు కోసం. ఈ శరీరం ప్రభు కోసమే కానీ అపవిత్రమైన కార్యాలకు కాదు. కాబట్టి ఈ శరీరాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా
కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చివరిది, మన నోటి ఏమి రావాలా? దేవుని మాటలే రావాలి. ఈ రకంగా ఈ గుణాలు మనలో ఉన్నట్లయితే ఆయన మన తలల మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు ఆయన పాలన కింద ఉంటాం. మనం ఎందుకు ఆయన పాలన కింద లేమంటే ఈ గుణాలు మనలో లేవు. అందుకనే ఆయన పాలన కింద లేకుండా ఎవరి పాలన కింద ఉంటున్నాం? సగం ఆయన పాలన కింద ఉంటున్నాం, సగము అపవాది పాలన కింద ఉంటున్నాం. మనం సంపూర్ణంగా ప్రభు యొక్క ఏలుబడిలో ఉండాలంటే మనం ప్రభువులో చక్కగా నిలబడిన వారముగా ఉండాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఐక్యత ఉండాలి, శరీరానికి అపవిత్రత అంటకుండా కాపాడుకోవాలి. మన నోటి దేవుని మాటలే ఈ రకంగా ఉన్నప్పుడు ఆయన మనలను ఏలుబడి చేస్తాడు, మన పాలన చేస్తాడు. ఆయన పాలన కింద ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదం